ఫ్యాక్షనిజం, రౌడీయిజం ఈ రెండు ప్రాంతాల్లో కూడా నేను నా జర్నలిజం ఉద్యోగంలో నా ప్రొఫెషన్లో భాగంగా తిరిగాను. అందువల్ల వాటి మీద బోలెడు స్టోరీలు చేయడం కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కావచ్చు. అక్కడ బాధితులు సాధారణ ప్రజలే. అదే సందర్భంలో ఈ గొడవలు రెచ్చగొట్టడానికి కూడా వాళ్లే కారణం అవుతుంటారు, అక్కడ ఉన్నటువంటి వాళ్లే. ఇది నేను గమనించినటువంటి అంశం అనేక సార్లు. నేను అందుకనే నిన్న కూడా చాలా ఆవేదనతో కూడినటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అది ధర్మాగ్రహమే తప్పించి ఎవరిని నిందించాలని కాదు. ఒక్కసారి ఈ వార్త చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలో సింహభాగం పల్నాడు జిల్లానే. దీంతో దినపత్రికలు, వార్తా ఛానళ్ళు, సోషల్ మీడియాలో పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్ల గురించి అందరికీ తెలుస్తుంది. వేరువేరు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన పల్నాడు వాసులు కొందరు తమ చిన్నతనంలో జరిగిన ఘటనలు గుర్తు చేసుకున్నారు. అందులో ఒకరు ఫేస్బుక్లో తమ చిన్నప్పుడు ఏం జరిగిందో చెప్తూ రాజకీయ నాయకులు స్వార్థాలకు బలి కావద్దని హితవు పలుకుతున్న సందేశం ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తొస్తుంది. 1995-96 సమయంలో ఇంతకంటే ఎక్కువగానే జరిగినాయి. మండల పరిషత్ ఎన్నికల్లో మొదలైన గొడవలు చాలా రోజులు నడిచాయి. మొదట్లో వీరావేశంతో బాంబులు వేసిన వాళ్ళని హీరోలుగా చూసాం. బడులు ఎగ్గొట్టి ఆడుకున్నాం. మేము తోపులమని ఒక్కొక్కళ్ళు కథలు చెప్తుంటే అలా ఉండాలి అనిపించేది. కానీ తర్వాత ఒక్కొక్కళ్ళ మీద కేసులు పెట్టాక చిన్నగా బాధ ప్రారంభమైంది. తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి, పంతాలు పెరిగాయి. రోజు ఏదో గొడవ జరుగుతుండేది. స్వేచ్ఛగా తిరగలేకపోయేవాళ్ళు. కొట్లాట్లో కొంతమంది చేతులు కాళ్ళు విరిగాయి, కొంతమంది తలలు పగిలాయి, కొందరు ప్రాణాలు పోయాయి. పోలీసులు ఇళ్లల్లో సోదాలు చేసేవాళ్ళు. అందరూ ఊరి చివర తోటల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకు భోజనాలకు బాగా ఇబ్బందిగా ఉండేది. ఇళ్లల్లో ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడేవాళ్ళు. పశువులకు మేత తేవడం కూడా కష్టమయ్యేది. దీంతో చాలామంది పశువులను అమ్మేసుకున్నారు. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళ నుంచి డిగ్రీ చేసిన వాళ్ళ వరకు ఈ గొడవల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు దొరక్క చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలతో సరిపెట్టుకున్నారు. కేసులతో, వాయిదాలతో చాలా కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమైనవి. మనిషి ముందు హీరోలో చూసినా వెనక మాత్రం రౌడీ, దుర్మార్గుడు అనుకునేవాళ్ళు. ఒక తరమంతా ఇలా నాశనమైంది. ఊరి పేరు చెబితే పెళ్లి సంబంధం కూడా వచ్చేది కాదు. ఎటు చూసినా నష్టమే. రాజకీయ నాయకుల కోసమే మన జీవితాలు నాశనం అయ్యాయి. పల్నాటి కుర్రాళ్ళకు ఒకటే చెప్తున్నా, గొడవలు పడకండి. ఈరోజు మా ఊళ్ళో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, మీరు కొట్టుకుని నష్టపోకండి, ఇది మా ఊరి అనుభవం అంటూ మా ఊరు రంపిచర్ల అన్నటువంటిది ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.